రైట్ ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్. మనం స్టార్ట్ అయిపోదాం. ఈరోజు మన టాపిక్ వై వోల్టన్. ప్రజెంట్ సిచ్యువేషన్లో 2026లో వోల్టన్ కంపెనీని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకోవాలి అన్నది ఈరోజు మన టాపిక్. రైట్, ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. చివరిలో మీ డౌట్స్ ఏమన్నా ఉంటే 100% నేను క్లారిఫై చేస్తాను. మన సెషన్ అరౌండ్ 45 minutes ఉంటుంది. అప్ టు దట్ స్టిల్ వెయిట్ చేయండి, మీకు 100% క్లారిటీ దొరుకుతుంది. రైట్, ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. వెల్కమ్ యూ నెట్ కామర్స్ బిజినెస్. మీ అందరికీ వోల్టన్ నెట్ కామర్స్ బిజినెస్కి పేరు పేరున స్వాగతం పలుకుతూ, వై దిస్ ఈస్ పవర్ఫుల్ ప్లాట్ఫామ్. ఈ పవర్ఫుల్ ప్లాట్ఫామ్ 2026 నుంచి మనకెందుకు? బై మీ వీరకుమార్ నాయుడు గోల్డ్ యాజ్ ఏ వెల్బీయింగ్ కోచ్, నెట్ కామర్స్ మెంటర్గా నేను వర్క్ చేస్తున్నా. సో ఇంకా మిగతా విషయాలు అందవే మనం మాట్లాడుకుందాం. కరెంట్ రియాలిటీ, ప్రజెంట్ భారతదేశంలో ఉన్నటువంటి రియాలిటీ కన్నా మనం మాట్లాడుకుంటే, వాస్తవానికి జాబ్స్ ఆర్ అన్సర్టన్. జాబ్స్ ఉంటాయో లేదో తెలియదు. ఉన్నటువంటి జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు వెళ్ళిపోతాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. బికాస్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే లే ఆఫ్స్ ఇంక్రీజింగ్. రోజు రోజుకి మనం చూసినట్లయితే ఏఐ టెక్నాలజీ పెరిగే కొద్దీ ల్యాబ్స్ పెరుగుతున్నాయి. అలాగే ఎక్స్పెండిచర్ కూడా రైజ్ అవుతుంది బికాస్ ఆఫ్ సో మెనీ థింగ్స్. వరల్డ్లో ఉన్నటువంటి సో మెనీ ఛాలెంజెస్ వల్ల వన్ ఇన్కమ్ ఇస్ నాట్ ఎనఫ్. ఒక్క ఆదాయం సరిపోని పరిస్థితిలో ఉన్నాం. పీపుల్ ఆర్ సర్చింగ్ ఫార్ ఎక్స్ట్రా ఇన్కమ్. జనాలు ఎక్స్ట్రా ఆదాయం కోసం చూస్తున్నారు. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్గా భద్రత ఉన్నటువంటి ఇన్కమ్, రెగ్యులర్ ఇన్కమ్ వచ్చేటువంటి సోర్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం జనాలు ఈరోజు వెతుకుతున్నారు. దాంతోపాటు టైం ఫ్రీడమ్ కూడా కోరుకుంటున్నారు. రైట్? సో కాబట్టి అలానే మనం ముందుకెళ్తే పెద్ద క్వశ్చన్ ఏంటంటే, వీటన్నిటి కోసం ఫ్యూచర్ సెక్యూర్ చేయాలి అంటే సేమ్ పాత్లో కంటిన్యూ అవ్వాలా, లేక న్యూ ఆపర్చునిటీ ఎక్స్ప్లోర్ చేయాలా? అంటే ప్రజెంట్ ఉన్నదాన్నే కంటిన్యూ అయిపోవాలా, లేదా కొత్త అవకాశాల వైపు వెతకాలా అన్నటువంటి ఆలోచన అయితే స్టార్ట్ అయింది. వాట్ ఈస్ నెట్ కామర్స్? ప్రజెంట్ మరి కొత్త అవకాశాల కోసం వెతకాలి అన్నట్లయితే రెండు ఆప్షన్స్ ఇక్కడ కనపడుతున్నాయి. నేను నాకున్న ఎక్స్పీరియన్స్లో, 30 years ఎక్స్పీరియన్స్లో రెండు విషయాలు అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నా. ఎవరైతే బిగ్ నెట్వర్క్, పెద్దగా నెట్వర్క్ బిల్డ్ చేస్తారో వాళ్ళందరూ రిచ్ అవుతున్నారు. కోర్స్ ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ జూమ్ కనెక్ట్ అవ్వడానికి వాడుతున్న నెట్వర్క్ కానీ, నెట్వర్క్ అంటే మీరు ఎయిర్టెల్, జియోను, ఇంకోటి వాడుతూ ఉంటారు కదా, ఇది కూడా నెట్వర్కే. కనెక్షన్స్ అనేటివి నెట్వర్క్. రైట్? అలాగే ఇంకొంచెం పవర్ కూడా, మనం వాడుతున్న పవర్ కూడా నెట్వర్క్ ద్వారానే. ఇలా నెట్వర్క్ ఎవరైతే ఎక్కువ బిల్డ్ చేస్తారో వాళ్ళు వరల్డ్లో సక్సెస్ అవుతున్నారు. ఫస్ట్ ప్లేస్కి, సెకండ్ ప్లేస్కి, థర్డ్ ప్లేస్కి రాగలుగుతున్నారు. అలానే రెండో సెగ్మెంట్ కనుక మనం మాట్లాడుకుంటే ఈ కామర్స్ అంటారు. ఈ కామర్స్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి సంస్థలు కూడా ప్రోడక్ట్ని మార్కెటింగ్ చేసి వారి ద్వారా వారు కూడా సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు నెట్ కామర్స్ అంటే ఏంటంటే, విచ్ ఇస్ ద ప్రపంచంలో ఏది ఫాస్ట్గా గ్రో అవుతుందో ఆ రెండు ఇండస్ట్రీల్ని కలిపి ఒకే చోట తీసుకొచ్చే విధానాన్ని నెట్ కామర్స్ అని పిలుస్తాం. వరల్డ్లో ఏదైతే ఫాస్ట్గా గ్రో అవుతున్నాయో ఆ రెండు ఇండస్ట్రీలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? దట్ మీన్స్ పీపుల్ అండ్ ప్రోడక్ట్. నెట్వర్క్ ద్వారా జనాలు ఎక్కువ మంది ఒక చోటు చేరేదాన్ని నెట్వర్క్ అంటాం. ఈ కామర్స్ అంటే ప్రోడక్ట్స్. ఈ రెండింటిని కలిపి దీన్ని ఒక సిస్టమ్ను కన్నా యాడ్ చేస్తే ఆ సిస్టమ్ పేరే నెట్ కామర్స్ అంటారు. యు బిల్డ్ ఏ నెట్వర్క్. ఇక్కడ ఒక నెట్వర్క్ను మనం బిల్డ్ చేస్తాం. యు బిల్డ్ ఏ సిస్టమ్, ఒక సిస్టమ్ని బిల్డ్ చేస్తాం. సిస్టమ్ జనరేట్స్ ఇన్కమ్. సిస్టమ్ ఆటోమేటిక్గా ఇన్కమ్ని మనకు జనరేట్ చేస్తుంది. రైట్? ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది. ఆ సిస్టమ్ గురించి ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మనం చూసుకుంటే ఈరోజు ప్రపంచంలో నెట్ కామర్స్ అనే బిజినెస్ని మన ముందుకు తీసుకొచ్చినటువంటి ఒకే ఒక సంస్థ గురించి మాట్లాడాలి. దాని పేరే వోల్టన్ ఇంటర్నేషనల్. గ్లోబల్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో నాట్ ఓన్లీ 1 కంట్రీ, 10 కంట్రీస్లో బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి మనకు అవకాశం ఉంది. ఇందులో మెయిన్గా హెల్త్ బేస్డ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి. మార్కెట్ డిమాండ్, సమాజంలో ఈరోజు ఏది బిగ్ ప్రాబ్లమో ఆ ప్రాబ్లమ్ని పరిష్కరించడమే పెద్ద వ్యాపారం. బిగ్ ప్రాబ్లం, బిగ్ బిజినెస్.
ఆ ప్రాబ్లంకి పరిష్కారం మన దగ్గర ఉంటే మీరు పెద్ద వ్యాపారం చేస్తున్నట్లు లెక్క. ప్రపంచంలో ఈరోజు బిగ్ ప్రాబ్లం ఏంటంటే హెల్త్. హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో అది రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, వారందరూ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సో వోల్టన్ ఇంటర్నేషనల్ కంపెనీ ఏం చేసింది, హెల్త్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకొని వచ్చి గ్లోబల్ వైజ్ ఎక్స్పాండ్ చేస్తూ వస్తుందన్నమాట. గ్రోయింగ్ మార్కెట్ డిమాండ్, మార్కెట్కి ఏదైతే ఈరోజు డిమాండ్ ఉందో ఆ బిజినెస్ మన బిజినెస్ అన్నమాట. బిజినెస్ ప్లస్ ఇన్కమ్ ప్లాట్ఫామ్, హెల్త్ వెల్త్ ఈ రెండింటిని ఒకే చోట చేర్చినటువంటి విధానాన్ని వోల్టన్ నెట్ కామర్స్ అని పిలుస్తాం. సో ఈ విషయంలో మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇండియాలో ప్రజెంట్ ట్రెండింగ్, భారతదేశంలో కనుక మనం మాట్లాడుకుంటే ట్రెండింగ్ హెల్త్ అవేర్నెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఇప్పుడిప్పుడే హెల్త్ పైన అవగాహన వస్తుంది లాస్ట్ 5-6 ఇయర్స్ నుంచి కోవిడ్ తర్వాత. అలాగే కోవిడ్ తర్వాత ఆన్లైన్ బిజినెస్ కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటూ ఉన్నారు. పీపుల్ వాంట్ టు సైడ్ ఇన్కమ్, పీపుల్ ఓపెన్ టు సైడ్ ఇన్కమ్. కొత్త ఆదాయాల కోసం ఆన్లైన్ ద్వారా ఇన్కమ్ని అన్వేషిస్తూ ఉన్నారు. పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఫర్ నెట్ కామర్స్. ఈ టైంలో నెట్ కామర్స్ అనేటువంటి ఈ విధానానికి మంచి ట్రైనింగ్ కన్నా మనం ఇవ్వగలిగితే సో బిజినెస్ ఆటోమేటిక్గా గ్రోత్ అవుతుంది. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే హెవీ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఆఫీస్ అస్సలే అవసరం లేదు, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా బిజినెస్ చేసుకోవచ్చు. ఎంప్లాయీస్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, బిజినెస్ మైండ్ ఉన్నటువంటి ఎవరైనా ఈ బిజినెస్ చేయడానికి అవకాశం ఉంది. ఎస్, బిజినెస్ మైండ్ సెట్ ఉంటే చాలా ఈ బిజినెస్ చేయొచ్చు అనమాట. రైట్. దీంట్లో మెయిన్ లాజిక్ ఏంటంటే యూజ్ ద ప్రోడక్ట్, ప్రోడక్ట్ వాడుతూ షేర్ ద ప్రోడక్ట్. ఆ వచ్చిన అనుభవాన్ని పంచుకుంటూ చిన్న టీమును బిల్డ్ చేసుకుంటే, ఈ సిస్టమ్ని డూప్లికేట్ చేస్తే మీకు స్కేలబుల్ ఇన్కమ్, మీకు కావాల్సినంత ఆదాయం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ప్రోడక్ట్ యూజ్ చేయాలి, మనం వాడాలి, మన అనుభవాన్ని మన వారికి షేర్ చేయాలి. తద్వారా ఎవరైతే వింటారో వారిని మనం ఒక టీమ్గా బిల్డ్ చేసుకోవాలి. ఈ సిస్టమ్ని డూప్లికేట్ అంటే మన గ్రూప్లో ఉన్నటువంటి వారిని ఆ సిస్టమ్ని డూప్లికేట్ చేసేటట్లు, కాపీ చేసేటట్లు మనం గైడ్ చేయగలగాలి. అదే ఇప్పుడు మనం చేస్తున్నది. ఆటోమేటిక్గా స్కేలబుల్ ఇన్కమ్ వచ్చేస్తుంది అనమాట. బయట మార్కెట్లో మనం కనుక గమనించేస్తే ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే టైము మనీ ఇన్వెస్ట్ చేయాలి. టైము మనీ రెండు మనకు ఉండాలి, బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అండ్ టైం కూడా కేటాయించాలి. అయినా కానీ లిమిటెడ్ గ్రోత్ ఉంది ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఈరోజు. అదే నెట్ కామర్స్ కన్నా చూసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా జస్ట్ బిగినింగ్లో మీరు బిజినెస్ బిల్డ్ చేయాలి. ఆ తర్వాత సిస్టమ్ డూప్లికేట్ అయ్యేటువంటి విధానాన్ని నేర్పించేస్తే మీరు చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా ముందుకెళ్ళిపోతుంది. దీనికి ఎగ్జాంపులే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, నేబర్స్కి నేర్పించి ఇలాంటి జూమ్కి అటెండ్ అవ్వడం నేర్పిస్తే సిస్టమ్ ఆటోమేటిక్గా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. మార్నింగ్ 5 o'clock జూమ్ ఉంటుంది, ఈవినింగ్ 8 o'clock జూమ్ ఉంటుంది. ఈరోజు ఇదే టైంకి హిందీలో సెషన్ జరుగుతోంది, కన్నడలో సెషన్ జరుగుతుంది, తెలుగులో కూడా సెషన్ జరుగుతోంది. చూడండి ఎంత ఈజీగా ఉందో. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ టీమ్మేట్స్ని ఏ భాష వాళ్ళైతే ఆ భాషలో వాళ్ళని ఆ గ్రూప్లో ఆ మీటింగ్లో అటెండ్ చేయించుకుంటే ఆటోమేటిక్గా గ్రోత్ బిజినెస్ వచ్చేస్తుంది. అలాంటి సిస్టమ్ ఇక్కడ ఉందన్నమాట. ఇన్కమ్ ఇక్కడ లాస్ట్ పాయింట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇన్కమ్ మీకు వస్తుంది, టీం బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది, లీడర్షిప్ని బిల్డ్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద వారితో కమ్యూనికేషన్ ఏర్పడుతుంది, మీకంటూ ఒక బ్రాండ్ కూడా ఏర్పడుతుంది. రైట్. కమ్యూనికేషన్ వల్ల లీడర్షిప్ బిల్డ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మీ మీద, మీకు కన్సిస్టెన్సీ ఇన్కమ్ మీకు దొరుకుతుంది. సేల్స్ మైండ్ సెట్ ఉన్నట్లయితే ది స్కిల్స్ లైఫ్ టైం ఇన్కమ్, ఈ స్కిల్స్ కన్నా మీ దగ్గర ఉంటాయి, జీవితాంతం మీకు ఆదాయం వస్తుంది. దీన్ని స్కిల్ బేస్డ్ బిజినెస్ అంటారు. నలుగురితో మాట్లాడడం మీకు తెలిసి ఉండాలి, కొద్దిగా లీడర్షిప్ క్వాలిటీస్ని డెవలప్ చేసుకోవాలి, మీ అంతకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ఇవన్నీ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయడం రావాలి. దట్ మీన్స్ స్థిత ప్రజ్ఞత అంటారు తెలుగులో చెప్పాలంటే. రైట్. సేల్స్ మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవాలి. ప్రపంచమంతా సేల్స్ మైండ్లోనే ఉంది, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు. చిన్నపిల్లలు, అప్పుడే పుట్టిన పిల్లవాడు కూడా తనకి ఏం అవసరమో తెప్పించుకోగలడు అమ్మ ద్వారా, నాన్న ద్వారా, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తన దగ్గరికి. దట్ మీన్స్ అతను కూడా సేల్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మన పుట్టుకతోనే అలవాటైంది సేల్స్. కాబట్టి ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది పెద్ద ఛాలెంజ్ కాదు. రైట్ టైం దాని గురించి కూడా మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాం.
ఇక్కడ సపోర్టింగ్ సిస్టమ్ ఉంటుందండి. ట్రైనింగ్లు మీకు బాగా నేర్పించడం జరుగుతుంది. నా ట్రైనింగ్ సపోర్ట్ దొరుకుతుంది, ఆన్లైన్ ఆఫ్లైన్. మళ్ళీ ఇక్కడ మీకు చెప్తున్నా, ఈ రోజు నుంచి మన టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మీ పేరు ముందర బీటీ అని పెట్టుకొని వచ్చారనుకోండి, టుమారో నుంచి జరిగేటువంటి అన్ని ప్రోగ్రాంలో మన వాళ్ళని రికగ్నైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఇప్పుడు నా పేరు మీద చూడండి, మీరు బీటీ వీరకుమార్ నాయుడు గోల్లా అని టైప్ చేసుకొని వచ్చాను. అలా మీరు ఎవరు అని తెలియడం కోసం ఎంటైర్ టుమారో ఆన్వర్డ్స్ రెగ్యులర్గా జరిగే మీటింగ్లో 400-500 మెంబర్స్ అటెండ్ అయిపోతారు కదా. అందులో మీరెవరు అని తెలియడానికి మనం బ్రేవ్ టీమ్స్ అన్నటువంటి పేరు మీద వెళ్తున్నాం. మనందరం కలిసి ఆనంద్ నాయుడు సార్ గారి నుంచి నేను, మిగతా మన వాళ్ళందరూ కలిసి బ్రేవ్ టీమ్స్ అనే పేరు మీద ముందుకెళ్తున్నాం. మీరు ఎవరి టీం అంటే బ్రేవ్ టీమ్స్ అని మీరు ధైర్యంగా చెప్పొచ్చు. అందుకోసం అది పెద్దగా పెట్టడం కన్నా సింపుల్గా బీటీ అని పెడితే అర్థమైపోతుంది. మిగతా విషయాలు ఇంకో రోజు మనం మాట్లాడుకుందాం. సో కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, రియాలిటీ ఏంటంటే గెట్ రిచ్ క్విక్ అయిపోవాలి తొందరగా సక్సెస్ అయిపోవాలి అని చాలా మంది ఈజీ మనీ సర్క్యులేషన్లోకి వెళ్ళి ఇబ్బంది పడుతున్నారు. నో వర్క్ సిస్టమ్, అక్కడ సిస్టమ్ ఉండదు, వర్క్ ఉండదు. అలా కాకుండా స్కిల్ బేస్డ్ బిజినెస్ నేర్చుకుంటూ నేర్పించుకుంటూ కన్నా ముందుకెళ్తే కన్సిస్టెన్సీ బేస్డ్ గ్రోత్ వస్తుంది, లాంగ్ టర్మ్ సక్సెస్ మనం అవ్వచ్చు. సో కాబట్టి ఈరోజు పూర్తిగా నెట్ కామర్స్ గురించి ఇంకొంచెం నేర్పించే ప్రయత్నం చేస్తాను. లెర్న్, అప్లై, స్టే కన్సిస్టెంట్, బిల్డ్ టీమ్, ఫాలో సిస్టమ్, రిపీట్ డైలీ. కొత్త విషయాలు నేర్చుకోవడం, నేర్చుకున్న విషయాలు నేర్పించడం, ఎస్, కన్సిస్టెంట్గా ఉండడం, కొత్త టీంని బిల్డ్ చేసుకుంటూ ఉండడం, ఈ సిస్టమ్ని ఫాలో చేయడం ద్వారా మనం అందరం కూడా సక్సెస్ కావచ్చు. బ్రేవ్ టీమ్స్ తరపున నెక్స్ట్ వచ్చేటువంటి 1000 to 1000 నుంచి 3000 రోజుల లోపల, 1000 రోజులు, 1000 days, నెక్స్ట్ వచ్చేటువంటి 1000 రోజుల్లో అంటే 3 సంవత్సరాల్లో, ఇప్పుడు మనం 26లో ఉన్నాం, 27, 28, 29 వచ్చే లోపల 1000 యాక్టివ్ లీడర్స్ని, నెలకు 10,000 నుంచి 10 లక్షలు సంపాదించేటువంటి వ్యక్తుల్ని 10,000 మందిని మినిమం తయారు చేయాలని లక్ష్యం పెట్టుకొని మనం ఈ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ప్లాట్ఫామ్లోకి మళ్ళీ మీకు స్వాగతం పలుకుతూ, సో సిస్టమ్ ఈజ్ రెడీ, బట్ ఇంకా మీరు రెడీ ఉంటే ముందుకెళ్ళిపోదు. సిస్టమ్ సిద్ధంగా ఉందండి, మిమ్మల్ని డెవలప్ చేయడానికి సిస్టమ్ రెడీగా ఉంది. మీరు రెడీయా? మీరు రెడీ అంటే సెషన్లకి ముందుకెళ్ళిపోదాం. నౌ రియల్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. వెల్కమ్ టు నెట్ కామర్స్ బిజినెస్. నెట్ కామర్స్ బిజినెస్కి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ, ఫ్రెండ్స్, మనందరికీ డబ్బు కావాలని కోరుకుంటుంది. మంచి కారు కావాలి, మంచి ఇల్లు కావాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ కావాలి, అన్నిటికీ మించి ఆరోగ్యంగా జీవించాలి, టైం ఫ్రీడమ్ కూడా కావాలి, ఆస్తులు కూడబెట్టాలి, ఎస్, వీటన్నిటికీ సెక్యూరిటీ, భద్రత ఉండాలి, అప్పుడప్పుడు సరదాగా ఫారిన్ ట్రిప్ వెళ్ళాలి. ఇలాంటి కోరికలు మీకు అందరికీ ఉన్నాయని నేను అనుకుంటున్నా. మనుషులందరికీ ఉంటాయి, రైట్? ఉన్నట్లయితే నెక్స్ట్ 30 minutes మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. వోల్టన్ కంపెనీ గురించి ముందుగా ఇంకొంచెం డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మలేషియాలో పుట్టినటువంటి ఈ సంస్థ ఏషియా అంతా స్ప్రెడ్ అవుతూ ఇప్పటి వరకు వోల్టన్ ఇంటర్నేషనల్ అన్నటువంటి కంపెనీ హెడ్ ఆఫీస్కి మేము కూడా వెళ్ళొచ్చాం. ఇక్కడి నుంచి ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఈ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తుల్ని ఇక్కడ మీరు చూస్తున్నారు. మన ఎండి గారు, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ కో ఫౌండర్, వీరిద్దరు ఆధ్వర్యంలో కంపెనీ వాళ్ళు అవార్డ్స్, రివార్డ్స్ ఎన్నో తీసుకున్నారు, సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. 2018 నుంచి కంపెనీ నడుస్తుంది. 2018 నుంచి నడుస్తుంది అనమాట. దతుక్ ఇస్మాయిల్ చే అనేటువంటి ఆయన పేరు అనమాట. దతుక్ అంటే మనకు భారతరత్న ఉంటుంది కదా, అలాంటి అవార్డు మలేషియన్ గవర్నమెంట్ తనకి ఇవ్వడం జరిగింది. సో తద్వారా అతను ఆ బిజినెస్లో డెవలప్ చేస్తూ ఎంతోమందికి హెల్త్, వెల్త్ ఇస్తూ భారతదేశంలో కూడా మనకు స్టార్ట్ చేయడం జరిగింది. కంపెనీ గురించి ఇంకొంచెం డెప్త్గా మనం మాట్లాడితే 10 దేశాల్లో 10 హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి, 13+ బ్రాంచెస్ ఉన్నాయి. కొత్తగా మనం ఓపెన్ చేసిన హైదరాబాద్ బ్రాంచ్ కూడా యాడ్ చేసుకుంటే 14 బ్రాంచెస్ ఉన్నాయి. 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ప్రోడక్ట్ తయారు చేయడానికి 3 ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి కూడా మనం మాట్లాడుకుందాం. అలాగే 3 వేర్ హౌస్లు ఉన్నాయి, రైట్? ఆ స్టాఫ్, ప్రొఫెషనల్ స్టాఫ్, మంచి శాలరీస్ తీసుకుంటూ డాక్టర్స్ కానీ, సైంటిస్టులు కానీ, అలాగే ఇంజనీర్స్ కానీ, సో వీళ్ళందరూ కూడా కలిపి ప్రొఫెషనల్ స్టాఫ్ 181 మెంబర్స్ ఉన్నారు. ఇప్పటి వరకు ఈ బిజినెస్ని ప్రతినిధులు అంటాం, ఏజెంట్స్ అంటారు కదా, 3,40,000 మంది పైగా ఉన్నారు.
మెయిన్గా ప్రోడక్ట్ ఇక్కడ లీడర్ ప్రోడక్ట్ అంటారు కదా, బ్లాక్ జింజర్ అనేది లీడర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని బేస్ చేసుకొని కంపెనీ సక్సెస్ఫుల్గా ఈ దేశాల్లో, ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో ఈ కంట్రీస్ అన్నిట్లో కూడా థాయిలాండ్, ఇండియా, నెక్స్ట్ సింగపూర్, ఇండోనేషియా, కంబోడియా, వియత్నాం, ఇలాంటి కంట్రీస్లో అన్నిట్లో కూడా డెవలప్ చేసుకొని వెళ్తోంది. దట్టు 7 కంట్రీస్లో ఓన్ ఆఫీసెస్ కలిగినటువంటి సంస్థ అనమాట. మనం ఇండియా వరకు మనం మాట్లాడుకుంటే ఓల్టన్ మెగా ట్రెండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అన్నటువంటి పేరు మీద చెన్నై ఆఫీస్గా, చెన్నై హెడ్ క్వార్టర్గా, మనకు ఇండియాకి చెన్నై హెడ్ క్వార్టర్గా ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడి నుంచి అన్ని పర్మిషన్స్తో భారతదేశంలో కావాల్సినటువంటి ఆల్ పర్మిషన్స్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, నెట్ కామర్స్ బిజినెస్ చేయడానికి కావాల్సిన ఏ సెట్ కావాలో అవన్నీ కూడా పర్మిషన్స్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇన్కార్పొరేషన్, భారతీయ ప్రభుత్వం దగ్గర ఫస్ట్ మనం చేయాల్సినటువంటి పని ఇన్కార్పొరేషన్ సర్టిఫికెట్ ఉంది. దాంతోపాటు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సర్టిఫికెట్స్ ఉన్నాయి. ఫుడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ కాబట్టి ఎఫ్ఎస్ఎస్ఐ ఉంది మన దగ్గర, అలాగే ఉద్యమ్ ఉంది మన దగ్గర, జిఎస్టి సర్టిఫికెట్, పాన్ కార్డు, ఐఎస్ఓ సర్టిఫికెట్స్, ఇవన్నీ కూడా ఏవేవి కావాలో మోర్ దాన్ దిస్ ఇక్కడ కన్నా ఎక్కువగా అన్ని వెబ్సైట్లో ఉన్నాయి. మీరు కావాలంటే ఆ లింక్ ఆల్రెడీ నేను గ్రూపుల్లో షేర్ చేశాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి. రైట్, అక్కడ మన దగ్గర మెయిన్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పని అనుకున్నాం కదా, అందులో లీడర్ వచ్చి VR4 బ్లాక్ జింజర్ని లీడర్ ప్రోడక్ట్ అంటాం. దీనికి VR4 అని పేరు పెట్టాం. రెండోది విప్రో 10, విప్రో 10 అనమాట. మూడో ప్రోడక్ట్ వచ్చి VCT. 3 ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. బ్రీఫ్గా ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి ఒక 2-3 మినిట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ VR4 గురించి మాట్లాడదాం. వి అంటే వోల్టన్ అండి. వి అంటే వోల్టన్. వోల్టన్ అనే కంపెనీలో ఫస్ట్ లెటర్ వి కాబట్టి విని తీసుకొని R4 అంటే 4 రకాలుగా 4 Rలో పనిచేస్తాయి. ఏమేమి పనిచేస్తాయి ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక బ్లాక్ జింజర్ అనేది చాలా పెద్ద ప్రోడక్ట్ అండి. వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా మనకు థాయిలాండ్లో దొరుకుతుంది. అక్కడ ఉన్నటువంటి పర్వతాల నుంచి దీన్ని సేకరించి మన వరకు తీసుకురావడం జరిగింది. 1 కేజీ ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే అల్లము అంటే మనకు తెలుసు 100 రూపాయల్లో కూడా దొరుకుతుంది. బట్ బ్లాక్ జింజరు వరల్డ్ ఫేమస్, థాయిలాండ్లో తయారైనటువంటి ఈ బ్లాక్ జింజరు 4500 పైగా ఉంది 1 కిలో. దీనికి పేటెంట్ తీసుకోవడం జరిగింది మన ఓల్టన్ కంపెనీ. ఒక ఫార్ములాకి పేటెంట్ తీసుకోవడం జరిగింది. ఆ పేటెంటెడ్ ప్రోడక్ట్ మీతో మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే 4 Rలు అన్నారు కదా. ఫస్ట్ R ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది, మన బాడీలో ఉన్న విష పదార్థాలని బయటికి తొలగిస్తుంది, వేస్ట్ని అంతా కూడా తీసేస్తుంది. కొన్ని సంవత్సరాలుగా మనకి తెలియకుండా పేరుకుపోయినటువంటి విష పదార్థాలని శరీరంలో తొలగించడం వల్ల ఆటోమేటిక్గా కొంత బరువు తగ్గిన ఫీలింగ్ కలుగుతుంది, కొంచెం రిలాక్సేషన్ కూడా వస్తుంది. దాంతోపాటు సైబల్టేనియస్గా ఏం చేస్తుంది, రెడ్యూస్ చేస్తుంది. సెల్స్ డ్యామేజ్ అయ్యి ఉంటాయి, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, ఏజింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది, వీటన్నిటిని కూడా తగ్గిస్తుంది. చూడండి, మన అందరికీ ఒక కోరిక ఉంటుంది. మీరు అందరూ రోజు మిర్రర్ చూస్తారా, అద్దం చూస్తారా? ఎందుకు చూస్తారు? వయసు తగ్గిందా లేదా అని చెక్ చేసుకుంటారు. కరెక్ట్గా చెప్పాలంటే జనరల్గా వయసు తగ్గాలంటే ఏం చేయాలంటే, మీరు VR4 అనేటువంటి ప్రోడక్ట్ వయసును తగ్గిస్తుంది, మీ బాడీ ఏజ్ని తగ్గిస్తుంది పర్ఫెక్ట్గా చెప్పాలంటే. అందుకోసం ఈ ప్రోడక్ట్ ఏం రెడ్యూస్ చేస్తుంది అంటే, సింపుల్గా చెప్పాలి, అందరికీ అర్థమయ్యే భాషలో, మీ బాడీ యొక్క వయసుని తగ్గిస్తుంది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం రీఛార్జ్ చేస్తుంది. రోజు మనము మొబైల్కి రీఛార్జ్ చేస్తున్నాం, కానీ మన బాడీలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయి. ఆ కణాలన్నీ కూడా రీఛార్జ్ అవుతూ ఉండాలి. తొందరగా చనిపోకుండా వాటికి కావాల్సినటువంటి రీఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ 4 మనం మాట్లాడుకుంటే, ఎస్ ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, ఎస్ నాకు కూడా కనిపించట్లేదు, నేను చెక్ చేస్తున్నా. రీజనరేట్. లాస్ట్ 4 ఏమంటే లాస్ట్ 4 VR4లో లాస్ట్ 4 ఏం చేస్తుంది అంటే రీజనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒక నగ్న సత్యం, చాలా మందికి తెలియని విషయము, మీ వయసు ఎంత అంటే కరెక్ట్గా చెప్పాలి, మీ వయసు నేను చెప్పట్లేదు, మన బాడీ సెల్స్ వయసు 6 మంత్స్ అని చెప్పాలి. 6 నెలల్లో మన బాడీలో ఉన్న కణాలు చనిపోతాయి, కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అందుకని సెల్ లైఫ్ ఎంత అంటే 6 మంత్స్. కొత్త కణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఆ కొత్త కణాలు ఉత్పత్తి అయ్యేంత వరకు మనం యంగ్గానే ఉంటాం, ఎక్కువ రోజులు జీవిస్తాం. ఎప్పుడైతే కొత్త కణాలు ఉత్పత్తి అవ్వడం మానేస్తాయో అప్పుడు ఏజ్ అయిపోతుంది, మనిషి చనిపోవడానికి దగ్గర అవుతాడు. అందుకోసమే ఇక్కడ మనకి రీజనరేట్ అవుతాయి కొత్త సెల్స్.
VR4 వాడడం వల్ల. ఇది మేజర్గా ఉన్నటువంటి బెనిఫిట్స్. అంతే కదా, మనకు కావాల్సింది ఇంతకు మించి ఇంకేం అవసరం లేదు. ఇవన్నీ కూడా ఒకే ప్రోడక్ట్లు దొరుకుతాయి. దాని పేరే VR4. రైట్. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం Pro10. ఈరోజు భారతదేశంలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఒబెసిటీ. రైట్ వెయిట్ ఉండకపోవడం. అవసరానికి మించి వెయిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, తక్కువ ఉండే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో దీనికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ప్రోటీన్ డెఫిషియన్సీ. దానివల్ల ఏదో ఒక ప్రోటీన్ తీసుకొని ఇబ్బంది పడుతున్న వాళ్ళు, కిడ్నీల మీద ప్రభావం చూపిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా వేవ్ ప్రోటీన్ తీసుకొచ్చి మన కంపెనీ మనకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు బ్లాక్ జింజర్, గ్రీన్ కాఫీ బీన్ ఎక్స్ట్రాక్ట్, గార్జియా గంబోజియా అండ్ వైట్ కిడ్నీ బీన్, బెల్జియం చాక్లెట్, ఇవి మేజర్ ఇంగ్రీడియంట్స్గా Pro10 అనే ప్రోడక్ట్ తీసుకొచ్చింది. సో మీ యొక్క బాడీ ఏజ్ని తగ్గించుకోవాలి, ఫిట్నెస్ కావాలి అనే వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ప్రోడక్ట్గా మనం ఉపయోగించుకోవచ్చు. ఇది మన సెకండ్ ప్రోడక్ట్ అని చెప్పాలి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ప్రోడక్ట్ కూడా మన భారతీయులకి చాలా అవసరమైనటువంటి ప్రోడక్ట్. లాస్ట్ 3 డేస్గా నేను కూడా వాడుతున్నాను. రైట్, లాస్ట్ 3 డేస్గా నేను కూడా వాడుతున్నాను. వై? బికాస్ నేను బ్లాక్ ఏదైతే VR4 వాడానో కొద్దిగా పొట్టు తగ్గినట్లు అనిపిస్తుంది. దాంతో పాటు పొట్టు తగ్గడం వల్ల కొంచెం బరువు కూడా తగ్గాను. ఎప్పుడైతే బరువు తగ్గానో అండర్ వెయిట్ అవుతుందేమో, అంటే నా హైట్కి తగ్గట్టు వెయిట్ లేకపోతానేమో అన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్త చర్యగా, సో నేను నిన్న చెక్ చేసుకుంటే జస్ట్ 64 ఉన్నాను. 63 నుంచి 69 వరకు ఉండొచ్చు నా వెయిట్, నా బాడీ, నా హైట్కి సంబంధించి. సో ఇక్కడ బొజ్జు ఉండడం వల్ల ఒక 2 లేదా 3 కిలోలు తగ్గించాలనే ఆలోచన ఉంది. ఆ బొజ్జు ఆటోమేటిక్గా తగ్గుతుంది VR4 వాడడం వల్ల. అందరికీ తగ్గుతుందని నేను చెప్పట్లేదు, బట్ నాకు తగ్గుతుంది. ఇంకా వెయిట్ తగ్గకూడదు, ఇంకా తగ్గుతాను అన్నటువంటి భావం నాకు కలిగింది, అర్థమైపోయింది ప్రోడక్ట్ వాడుతూ ఉన్నా కాబట్టి లాస్ట్ 1 మంత్ నుంచి. అందుకని ఇప్పుడు Pro10 యాడ్ చేశాను. ఇదేం చేస్తుంది? జనరల్గా ఇది వెయిట్ తగ్గడానికి వాడచ్చు, వెయిట్ పెరగడానికి వాడచ్చు, వెయిట్ మెయింటైన్ చేయడానికి వాడచ్చు. మీ అవసరం ఏదైతే ఉందో దాని ప్రకారం వాడచ్చు. నేను వెయిట్ పెరగాలి అనుకుంటున్నా, అట్లీస్ట్ ఒక 4 కిలోలు పెంచుదాం అనుకుంటున్నా. రైట్, అందుకోసం నేను Pro10 స్టార్ట్ చేశాను లాస్ట్ 3 డేస్గా. సో బిఫోర్ ఫుడ్ తీసుకుంటే, ఫుడ్కు బదులుగా తీసుకుంటే బరువు తగ్గుతారు. ఫుడ్తో పాటు ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటే బరువు పెరుగుతారు. మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు ఏం చేయాలి? మీరు రోజు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ని తగ్గించి ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక పూట ఫుడ్ స్కిప్ చేసి ఆ ప్లేస్లో ఇది తీసుకుంటే సరిపోతుంది. బరువు తగ్గాలి అనే వాళ్ళు 2 సార్లు ఫుడ్కి రీప్లేస్మెంట్గా తీసుకొని ఒక్కసారి ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. రైట్, మిగతా విషయాలన్నీ కూడా ప్రోడక్ట్ ట్రైనింగ్ సెషన్లో మనం మాట్లాడుకుందాం. ఈరోజు మన సబ్జెక్ట్ ఇది కాదు కాబట్టి ముందుకు వెళ్ళిపోదాం. నెక్స్ట్ మనకి మేజర్ ప్రాబ్లం భారతదేశంలో నాకున్న అనుభవంతో నేను గమనిస్తున్నది ఏంటంటే, ఎక్కువ మంది బయట చెప్పుకోలేక బాధపడుతున్న పెద్ద సమస్య ఏదంటే మలబద్ధకము, కాన్స్టిపేషన్ అని చెప్తారు. దీనికి పరిష్కారం ఏంటి అంటే, అందరికీ తెలిసిందే, మలబద్ధకం ఎందుకు వస్తుందంటే ఎక్కువగా టీలు కాఫీలు తాగే వాళ్ళకి వస్తుంది. అర్థమైందా? టీలు కాఫీలు తాగే వాళ్ళకి వస్తుంది. మరి మీరు టీ చెప్పడానికే ముందుకు వచ్చారు కదా సార్ అంటారు. ఎస్, మిల్క్తో కలిపి ఎవరైతే టీ తీసుకుంటూ ఉంటారో ఎక్కువ టీలు తాగే వాళ్ళకి కాన్స్టిపేషన్, మలబద్ధకం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని మిల్క్ మన బాడీకి సెట్ అవ్వదండి, ఒక ఏజ్ తర్వాత సెట్ అవ్వదు. అందుకోసం ఎక్కువ మంది తెలియకుండా జబ్బులు పాలవడానికి మిల్క్ ఉపయోగపడుతుంది. మిల్క్తో కలిపి, మిల్క్లో కాల్షియం ఉంటుంది, టీలో కానీ కాఫీలో కానీ ఐరన్ ఉంటుంది. ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్, మలబద్ధకం వస్తుంది. దీనికి బెస్ట్ పరిష్కారం ఏంటంటే, మిమ్మల్ని టీ ఆపమని నేను చెప్పలేదు. సో వోల్టన్ కంపెనీ మనకి అందరి కోసం ఒక మంచి అద్భుతమైన ప్రోడక్ట్ ఇచ్చింది. దాని పేరే వి క్లెన్స్ టీ. మన శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి తొలగించడానికి, మన సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ఉన్నటువంటి తులసి, చిన్మన్, ఆ చిన్మన్ అంటే మీకు తెలుసు ఏంటిది, దాల్చిన చెక్క, టర్మరిక్, జింజర్, పసుపు, అల్లము, రైట్, ఇలాంటివి, లవంగాలు, బ్లాక్ పెప్పరు, ఇవన్నీ యాడ్ చేసి మనకు ప్రోడక్ట్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఈ ప్రోడక్ట్ మనకు తమిళనాడులోనే స్టార్ట్ అవుతుంది, మన భారతదేశంలోనే స్టార్ట్ అవుతుంది. సో ఇది తీసుకోవడం వల్ల కొంత
వెయిట్ మేనేజ్మెంట్ బరువు తగ్గడానికి, పెరగడానికి, మెయింటైన్ చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. నాట్ 100%, కొంతవరకు. ఇంక్రీజ్డ్ ఎనర్జీ పెంచుతుంది. డైజెషన్ సిస్టమ్ బాగా ఉంటుంది. ఎస్, లెస్ బ్లోటింగ్ అనమాట. తొందరగా మోషన్ అవ్వడానికి, కాన్స్టిపేషన్, మలబద్ధకం తగ్గడానికి, మలబద్ధకం నుంచి బయటపడడానికి. క్లియర్ స్కిన్, షైనర్ హెయిర్. చూడండి, ఈ రెండు కదా మనకు కావాలి. స్కిన్ బాగా క్లియర్గా ఉండాలి, గ్లో రావాలి, హెయిర్ షైనింగ్ ఉండాలి, దానికి కూడా ఉపయోగపడుతుంది. బెటర్ స్లీప్, ఇంకా బాగా డీప్ నిద్ర రావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రోడక్ట్ ఉపయోగపడుతుంది. క్లియర్ థింకింగ్ ఇంకా అల్టిమేట్ అండి. ఈరోజు పెద్ద ప్రాబ్లం ఏంటంటే మైండ్ మంచిగా ఆలోచించలేకపోవడం కొంతమందికి. ఎందుకంటే మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు న్యూస్ చూస్తాము, క్రికెట్ చూస్తాము, అండ్ సీరియల్స్ చూస్తాము. ఇవన్నీ సమాజంలో ప్రాబ్లమ్సే చూస్తూ ఉంటాం. దానివల్ల మన థింకింగ్ కూడా ప్రాబ్లం వైపు వెళ్తుంది. అందుకోసం ఈ టీ తాగే వాళ్ళకి ఆ ప్రాబ్లం కాస్త సొల్యూషన్ లాగా కనపడుతుంది. సో అలాంటి ఆలోచన కూడా దొరుకుతుంది. బెటర్ మేనేజ్మెంట్ న్యాచురల్ టాక్సిక్ లోడ్ ఇన్ యువర్ బాడీ. మన బాడీలో ఉన్న విష పదార్థాలను తొలగించడానికి టీ కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అవ్వాలన్న వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వాడండి. అండ్ వెయిట్ మెయింటైన్ చేయాలనే వాళ్ళకి కూడా వాడండి. కాన్స్టిపేషన్ ఉండే వాళ్ళకి కూడా వాడండి. రైట్. పెద్దగా ఏం లేదండి. మన భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు కదా. 80%, 80% జనాభాకి ఈ ప్రాబ్లం ఉంది. అంటే ఎంత? 80% అంటే 100 కోట్లు అంటే 80 కోట్లు, మళ్ళీ 32 కోట్లు. రైట్. ఆ 132 కోట్ల మందికి ఉన్న సమస్య ఇది, కాన్స్టిపేషన్. అది చెప్పుకోలేరు కానీ. సో ఎన్నిసార్లు తింటున్నామో అన్నిసార్లు మోషన్ అవుతే మీరు హెల్తీగా ఉన్నట్లు. ఎన్నిసార్లు తింటున్నామో అన్నిసార్లు మోషన్ అయితే హెల్తీగా ఉన్నట్లు లెక్క. సో ఇప్పుడు రోజు ఏమవుతుంది? రోజుకు 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు కూడా తింటున్నారు. బట్ మోషన్ మాత్రం ఒక్కసారి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి బెస్ట్ ఆప్షన్ రోజు ఈ టీ తాగొచ్చు. రోజుకు 3 సార్లు కూడా తాగొచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి హ్యాపీగా షేర్ చేసుకొని ఈ టీ తాగండి. నాకు కొంచెం, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ నుంచి వాడుతున్నా. సో నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు ప్రాబ్లమ్స్ కూడా కొన్నిసార్లు అయినాయి. రైట్ ఫ్రెండ్స్, ఇంకా ముందుకు వచ్చేద్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటి? వోల్టన్ ఎందుకు చేయాలి అనే విషయం కదా మాట్లాడుకున్నాం. మెగా ట్రేడ్ ఈజ్ నెట్ కామర్స్. నెట్ కామర్స్ అంటే ఏంటి చెప్పాను. ప్రపంచంలో నెట్వర్క్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, అండ్ ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. కాబట్టి ఈ రెండింటినీ కలిపి లేటెస్ట్ విధానంలో, ప్రపంచంలో ఎక్కడా లేని విధానాన్ని వోల్టన్ కంపెనీ తీసుకొచ్చింది. దీంట్లో మెయిన్గా మనము అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఆన్లైన్లో షాపింగ్ చేసుకునే సౌకర్యం దొరుకుతుంది. రైట్. డెలివరీ సిస్టమ్ ఫాస్ట్గా ఉంది. దట్టు ఆ, ఇండియాలో ఫేమస్ ఉన్నటువంటి డెలివరీ కంపెనీస్తో టైఅప్ పెట్టుకొని అక్కడి నుంచి మనకు ప్రోడక్ట్ సప్లై ఇస్తున్నారు. దట్ మీన్స్ ప్రస్తుతానికి డిటిడిసి నుంచి మనకు ప్రోడక్ట్ సప్లై దొరుకుతుంది. ఎవరైతే ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ అవుతారో, ఏజెంట్ అంటే ఏజెంట్కి వచ్చే ఇన్కమ్నే కమిషన్ అంటారు. సో ఇక్కడ ఏజెంట్ అవ్వడానికి అవకాశం ఉంది, మనం కమిషన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. పేమెంట్ గేట్వే సిస్టమ్ చాలా ఈజీగా ఉంది. డైలీ పేమెంట్స్ వచ్చేస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ప్రపంచమంతా ఎక్కడుందండి ఈరోజు? డిజిటల్ మార్కెటింగ్లో ఉంది, సోషల్ మీడియాలో ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ చేసుకునే అవకాశం ఉంది మనకి. నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టము ఇక్కడ ఉందండి, అండ్ ఈ కామర్స్ సిస్టము ఉంది. ఈ రెండింటినీ కలిపి తీసుకొచ్చిన విధానాన్నే నెట్ కామర్స్ అని పిలుస్తాం. రైట్. సో ఇందులో వోల్టన్ కంపెనీని ఎందుకు అనే విషయం కన్నా మనం మాట్లాడితే, ప్రపంచంలో చాలా కంపెనీలు ఉన్నాయి కదా. బట్ వోల్టన్ కంపెనీని ఎందుకు అనే విషయం మాట్లాడితే, నెట్ కామర్స్ చేసే బిజినెస్ ప్రపంచంలో ఏ కంపెనీలో లేదు, ఒకే ఒక కంపెనీలో ఉంది. దట్ మీన్స్ వోల్టన్. అందుకోసం ఇక్కడ మెంబర్షిప్ ఫీజ్ తీసుకోరండి. ఇందులో జాయిన్ అవ్వడానికి వెబ్సైట్ మెయింటెనెన్స్ కానీ లేదా యాప్ మెయింటెనెన్స్ కానీ ఎలాంటి మెంబర్షిప్ ఫీజు మంత్లీ కానీ, ఇయర్లీ కానీ, లైఫ్లో కానీ పే చేయాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 పాయింట్. నో ఫోర్స్డ్ మంత్లీ రీపర్చేస్. ఖచ్చితంగా మీరు కొంటేనే మీకు ఇన్కమ్ జనరేట్ చేస్తాము, లేకపోతే ఇన్కమ్ ఇవ్వము అన్నటువంటి కండిషన్స్ లేవు. నో బ్రేక్వే టీమ్స్. మీ టీంని తీసుకెళ్ళి వేరే చోట కలిపేదానికి అవకాశం లేదు. అట్లా మిమ్మల్ని తీసుకెళ్ళి వేరే చోట కలిపే అవకాశం కూడా లేదు. అంటే మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ టీంలో అక్కడే ఉంటారు. అర్థమైంది కదా. మీకన్నా పెద్ద తోపు వచ్చినా, పెద్ద లీడర్ వచ్చినా తీసుకెళ్ళి పైన పెట్టడానికి ఇక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు. ఎక్కువ కంపెనీలు అలానే కూలిపోతూ ఉంటాయి. ఇక్కడ అలాంటి సిస్టమ్ ఉండదన్నమాట. రైట్. నో సైడ్ వాల్యూమ్ రిక్వైర్డ్. ఎవ్రీ మంత్ ఎండింగ్లోనో, ఎవ్రీ 15 days ఒకసారి
ఖచ్చితంగా సైడ్ వాల్యూ మనీ అడుగుతూ ఉంటాయి చాలా కంపెనీలు. సైడ్ వాల్యూ మనీ చేయాల్సి వస్తుంది. బట్ మనం వోల్టాన్ సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా మంది నాకున్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, లాస్ట్ 15 ఇయర్స్లో చాలా మంది లీడర్స్ సైడ్ వాల్యూమ్ చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక్కడ సైడ్ వాల్యూమ్ చేయాల్సిన అవసరం లేదు. నో హిడెన్ అజెండా. అరే, ఆ, కొద్ది రోజులు చేసిన తర్వాత ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ చెప్తాము అనే హిడెన్ అజెండా ఏమి, మనకు తెలియనటువంటి అజెండా ఏమీ ఉండదు. అన్నీ ఓపెన్గా మన ముందు పెట్టడం జరుగుతుంది ఫస్ట్ రోజు. నో ఇయర్లీ రెన్యువల్. ఇయర్లీ రెన్యువల్ చేసుకోవాల్సిన అవసరము లేదు. డైలీ అండ్ మంత్లీ పేమెంట్స్ రెండు ఉన్నాయి. డైలీ అంటే ఖర్చుల కోసం, మంత్లీ పేమెంట్ సేవింగ్స్ కోసం ఉపయోగించుకోవచ్చు. రైట్. గ్లోబల్, ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో ఇదే ఐడి నెంబర్ ద్వారా బిజినెస్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఈజీ అండ్ ఎర్న్ సేవ్. సంపాదించడము మళ్ళీ దాచుకోవడం రెండు ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సింగిల్ లైన్ ఇన్కమ్ పాసిబుల్. ఓ అద్భుతం అనమాట. ఇది చాలా బాగుందండి. ఒకే లైన్లో, ఒకే లైన్ వెళ్తూ ఉన్నా, ఒకే లైన్ మనం చేస్తూ ఉంటే, వెళ్తూ ఉంటే కన్నా మీరు ఒక లైన్లో బిజినెస్ చేస్తూ ఉంటే ఇన్కమ్ తీసుకోవడానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ అండర్లైన్ చేసుకోండి. ఒకే లైన్ వెళ్తూ ఉంటే ఇన్కమ్ వస్తుందని చెప్పట్లే నేను. మీరు ఒకే లైన్లో బిజినెస్ బిల్డ్ చేస్తూ ఉంటే ఇన్కమ్ ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎట్లా మనం డిస్కస్ చేద్దాం. రైట్. ఫ్లెష్ అవుట్ సిస్టమ్ లేదండి. ఫ్లెష్ అవుట్ అంటే మీ లెఫ్ట్ రైట్ పేమెంట్ ఇచ్చేసాం కదా ఈవినింగ్కి, మిగిలినవన్నీ తీసేయడం కుదరదు. అవి అట్లే ఉంటాయి. వి మాల్ అనే ఒక మాల్ తీసుకొస్తుంది కంపెనీ. వి మాల్ ప్రత్యేకంగా, ఈ వి మాల్లో కొన్ని అప్డేటెడ్ ప్రొడక్ట్స్ రాబోతున్నాయి భవిష్యత్తులో. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వి మాల్ అనే ఆప్షన్ అయితే ఇప్పుడు కూడా యాప్లో ఉంది. కొన్ని టూల్స్ వగైరా ప్రోడక్ట్ మీరు కొనుక్కోవచ్చు. సింగిల్ ప్రోడక్ట్ కొనాలంటే ఈ వి మాల్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. అవకాశం ఉంది. భవిష్యత్తులో చాలా ప్రోడక్ట్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. ఫర్ సింగిల్ ప్రోడక్ట్ రీపర్చేజ్ ఆపర్చునిటీ. ఒకే ఒక ప్రోడక్ట్ రీపర్చేజ్లో కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. సింపుల్ సక్సెస్ స్ట్రాటజీ. చాలా సింపుల్గా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. మనలాంటి వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. సో నేనైతే ఏం చెప్తానంటే 7P ఉన్నటువంటి కంపెనీని టేకప్ చేయమంటాను. ఇంకోసారి మనం 7P అంటే ఏంటి అనే విషయాలు మాట్లాడుకుందాం. అవన్నీ కూడా ఈ పేజీలోనే ఉన్నాయి. కొంచెం అర్థమయ్యే రీతిలో ఇంకో సెషన్ పెట్టుకున్నప్పుడు మాట్లాడదాం. ఓకే. నేను ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ అవ్వాలి, మీ క్వశ్చన్ మార్క్. వెరీ సింపుల్. కొత్తవారు మీరు అయినట్లయితే ఈ బిజినెస్లో స్టార్ట్ చేయడానికి మనకు ఆప్షన్స్ 5 ఉన్నాయండి. 5 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎలా స్టార్ట్ అవుతామో అదే మనం రికమెండ్ చేయగలం కదా. సో మనం చిన్నగా స్టార్ట్ చేస్తే చిన్నగా రికమెండ్ చేయగలం, పెద్దగా స్టార్ట్ చేస్తే పెద్దగా రికమెండ్ చేయగలం. సో కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనకు VR4 గురించి మనం మాట్లాడుకుందాం. మిగతా ప్రోడక్ట్స్ గురించి కూడా రైట్ టైం మాట్లాడుకుందాం. VR4 అయితే కన్నా మనం ఈ బిజినెస్ జస్ట్ స్టార్ట్ అవ్వాలి అనుకుంటే 3 బాటిల్స్ స్టార్ట్ అవ్వచ్చు. కొంచెం బెటర్గా స్టార్ట్ అవ్వాలి, ఎస్, మళ్ళీ మళ్ళీ కొనే పని లేకుండా, లైఫ్ టైం మళ్ళీ కొనే పని లేకుండా స్టార్ట్ అవ్వాలంటే 6 బాటిల్స్ తీసుకొని స్టార్ట్ అవ్వచ్చు. లేదు స్టాండర్డ్ ప్యాక్ కన్నా తీసుకుంటే 12 బాటిల్స్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సూపర్ అంటారు 6 సెట్స్ అన్నమాట. ఒక సెట్కి వచ్చి 6 బాటిల్ ఉంటాయండి. మనం ఫస్ట్లో చూస్తున్నది ఏమైతే ఉందో స్టార్టర్ అంటాం కదా, హాఫ్ సెట్ అన్నమాట. 3 బాటిల్స్ ఉంటాయి. 6,640 రూపాయలు. ఇది తీసుకోవడం వల్ల మనకు 125 CV వస్తుంది. మీకు ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. రెండోది వచ్చి బేసిక్. అంటే ఒక సెట్ అన్నమాట. సెట్కి 6 బాటిల్స్ వస్తాయి. 12,960 రూపాయలు పడుతుంది మనకి. 250 CV ఉంటుంది. రిటైల్ ప్రాఫిట్ అవన్నీ మాట్లాడదామండి. ఆన్ ద వే ఉన్నాయి అనమాట. రిటైల్ ప్రాఫిట్ కూడా వస్తుంది. ఎట్లా ఏంటి మాట్లాడుకుందాం. రెండోది స్టాండర్డ్ ప్యాక్ అని మూడోది ఉందండి. స్టాండర్డ్ ప్యాక్. ఇందులో 2 సెట్లు తీసుకుంటాము. 12 బాటిల్ వస్తాయి. 25,920 రూపాయలు. నెక్స్ట్ సూపర్ అంటాము. 6 సెట్లు అనమాట. ఎందుకు ఇన్ని కొనుక్కోవాలి అన్నట్లయితే ఒక డౌట్ వస్తుంది మీకు. ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 3 సెట్లు అంటే ఒక పేషెంట్ కన్నా మన ఇంట్లో ఉన్నట్లయితే, ఒక్క పేషెంట్, సింగిల్ పేషెంట్ అయితే 3 సెట్లు తీసుకుంటే ఒక 40-45 రోజులు వస్తుంది 3 బాటిల్స్ తీసుకుంటే. లేదు మన ఇంట్లో కుటుంబ సభ్యులకి అట్లీస్ట్ ఇద్దరు కావాలనుకుంటే మనం బేసిక్లో వెళ్తే బెటర్. మనం పెట్టుకొని ఇంకో పిల్లలకు కూడా ఇవ్వాలి, లేదా పేరెంట్స్ కూడా ఇవ్వాలి అనుకుంటే స్టాండర్డ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. అలా లేదు మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్కి కొంతమందికి ఇవ్వాలి అన్న, లేదా మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా రీటైల్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న, సూపర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్.
రైట్? అప్పుడు 77,760 రూపాయలు. మీరు కొంతమందికి రీటైల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈచ్ బాటిల్కి ఇమ్మీడియట్గా 500 ఇన్కమ్ కూడా వస్తుంది. ఇంకా మాట్లాడదాం. లాస్ట్ ఆప్షన్ ప్రీమియం. 10 సెట్లు అనమాట. 60 బాటిల్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ లేదా డాక్టర్ కానీ మీకు హెల్త్ ఇండస్ట్రీలో మంచి లీడ్స్ ఉన్నాయి, రెగ్యులర్ కస్టమర్స్ మీ దగ్గరకు వస్తారు, మీరు ఒక నెల 2 నెలల లెవెల్లో ఇవన్నీ మూవ్ చేసేసుకోవచ్చు అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా 10 సెట్లు తీసుకోవడం బెస్ట్. అంటే 1,29,600 రూపాయలు అవుతుంది. 2,500 సివిలు వస్తాయి. సివి అంటే కమిషన్ వాల్యూమ్ అండి. వెరీ సింపుల్. సివి అంటే ఏంటి? కమిషన్ వాల్యూమ్. సింపుల్ కదా, అర్థమైపోయింది కదా. సో నేను విఆర్4 గురించి చెప్పాను. విసిటీ కావాలంటే ఇంకొంచెం ప్రైస్ తగ్గుతుంది, విప్రో 10 కావాలంటే కొంచెం ప్రైస్ పెరుగుతుంది. ఆ ప్రైస్ లిస్ట్ కూడా మీకు ఇస్తాం, ఇబ్బంది లేదు. ఇక్కడ చూడండి, ఎంఆర్పి తీసుకుంటే ఈచ్ బాటిల్ విప్రో 10 అయితే 2,700 ఉంటుంది. మనకు ఆవరేజ్ ప్రైస్ 2,160 రూపాయలు పడుతుంది. అంటే ఒక్క బాటిల్ మీద రీటైల్ ప్రైస్ లాభం 500 పైన ఉంటుంది, ఒక్క బాటిల్ పైన. అదే మనం విప్రో 10 తీసుకున్నాం అనుకోండి, 4,800 ఉంటుంది ఒక బాక్స్. ఏజెంట్ ప్రైస్ వచ్చి 3,800. ఒక్క బాక్స్ మనం ఎవరికైనా ఇచ్చినా లేదా మనమే వాడుకున్నా 1,000 రూపాయలు లాభం. నెక్స్ట్ విసిటి. విసిటి 1,299 రూపాయలు ఉంటుంది, 1,016 రూపీస్కి వస్తుంది. మనం రీటైల్ చేస్తే 283 రూపాయలు, లేదా మనం కొనుక్కుంటే 283 రూపాయలు లాభం. రైట్? సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ మనం ఎంట్రీ మార్ట్ గురించి మాట్లాడుతున్నాం. మీరు ఎంటర్ అవ్వడానికి, మీరు బిజినెస్లో స్టార్ట్ అవ్వడానికి మీ అప్లికేషన్ లాగిన్ అండ్ పర్చేజ్ రెండు ఒకేసారి జరిగిపోతాయి. మీ అప్లికేషన్ లాగిన్ అండ్ కొనడం రెండు ఒకేసారి దొరుకుతాయి. ఎవరైతే కొంటారో వాళ్ళకి ఏజెంట్ నెంబర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. కొన్న వాళ్ళకి కోడ్ ఇచ్చే సిస్టమ్ లేదు. ఎవరైతే కొంటారో కొనేటప్పుడే ఫస్ట్ పర్చేస్తో పాటు మీకు ఐడి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎవరైతే ఇన్వైట్ చేశారో వారి ద్వారా మీరు డిస్ట్రిబ్యూటర్ నెంబర్ కాదు, ఏజెంట్ నెంబర్ తీసుకోవచ్చు. మీ ఫస్ట్ పర్చేస్ మినిమం 3 బాటిల్స్, మ్యాక్సిమం 60 బాటిల్స్. క్లియర్ కదా, అర్థమైపోయింది. దెన్ రెండు ఇన్కమ్ లెక్క వచ్చేద్దాం. మనకు ఆదాయం ఎలా వస్తుంది ఈ విషయం మాట్లాడుకుందాం. మెయిన్ ఇన్కమ్ ఇక్కడ ఆ రీటైల్ ప్రాఫిట్ అక్కడ ఉంది. దాంతోపాటు సెకండ్ ఇన్కమ్ రెఫరల్ కమిషన్. బాగా ఇంట్రెస్టింగ్ ఇన్కమ్ ఇది అనమాట. రెఫరల్ కమిషన్ అంటారు. రెఫరల్ కమిషన్ అంటే మీరు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆఫ్ సెట్ కొనుక్కుంటే మీ ఫ్రెండ్ కానీ మీ బంధువు కానీ మీ తరపున, అఫ్ కోర్స్ నేను వచ్చానండి, మీ తరపున నేను వచ్చాను, నేను ఒక ఆఫ్ సెట్ 3 బాటిల్ కన్నా తీసుకుంటే మీకు 1,000 రూపాయలు వస్తుంది రెఫరల్ కమిషన్. లేదు నేను బేసిక్లో స్టార్ట్ అయ్యాను అనుకోండి, నాకు మా మిస్సెస్కి ఇద్దరికి కావాలి 1 మంత్కి అనుకుంటే, నేను ఒక సెట్ తీసుకుంటా 6 బాటిల్లో, అప్పుడు మీకు 2,000 వస్తుంది. లేదు నా ఫ్యామిలీకి మొత్తానికి నేను కొనుక్కోవాలనుకున్నా, స్టాండర్డ్ ప్యాక్ అంటాం. ఎస్, 2 సెట్లు కొనుక్కుంటా, అప్పుడు మీకు 4,000 వస్తుంది సేమ్ డే. అలా కాదండి, నాకు కొంచెం సర్కిల్ ఉంది, నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కొంతమందికి షేర్ చేయాలి, నేను కూడా ఒక నెక్స్ట్ 3 మంత్స్కి నాకు స్టాక్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, అప్పుడు నేనేం చేస్తా, 6 సెట్లు కొనుక్కుంటా, అప్పుడు మీకు 12,000 వస్తుంది నాకు హెల్ప్ చేసినందుకు కాను. లేదండి నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని, నాకు బాగా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, యాజ్ ఏ వెల్ బీయింగ్ కోచ్, నాకు సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, సో నేను చెప్తే తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమందికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నా, అట్లీస్ట్ ఒక 4 లేదా 5 కుటుంబాలకు సహాయం చేయాలనుకుంటున్నా. ఎస్, కోవిడ్ నుంచి నాకు అవేర్నెస్ ఉంది. సో అలాంటప్పుడు నాలాంటి వ్యక్తి ఒక 10 సెట్లు తీసుకుంటాడు. నాకన్నా మీరు 10 సెట్ల కన్నా రికమెండ్ చేశారంటే మీకు ఇమ్మీడియట్గా 20,000 రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఇన్కమ్ రోజు మీరు తీసుకోవచ్చు. మీరు ఎంతమందికి రికమెండ్ చేసినా తీసుకోవచ్చు. ఒకే లైన్లో తీసుకున్న మీరు ఇన్కమ్ ఎంజాయ్ చేయొచ్చు. సో దట్ మీన్స్ రెఫరల్ కమిషన్ అంటారు. మీరు ఐడి లాగిన్ చేసి, నా ఏజెంట్ ఐడి లాగిన్ చేసి నా పర్చేజ్ కంప్లీట్ అయిన వెంటనే నా ఐడి నెంబరు, మీ ఇన్కమ్ రెండు ఒకేసారి కనపడతాయి. రైట్? సో చాలా బాగుంటుంది. రేపు మార్నింగ్ 11 గంటలకు మీరు ఇండియన్ కరెన్సీలకి మార్చుకొని తీసేసుకోవచ్చు, విత్డ్రా చేసేసుకోవచ్చు. క్లియర్ కదా, అర్థమైనట్లే ఉంది. నెక్స్ట్ మనం మూడో ఇన్కమ్ మాట్లాడుకుందాం, రీపర్చేజ్ ఇన్కమ్. రీపర్చేజ్ కూడా సేమ్ అండి. అఫ్ కోర్స్ నేను మళ్ళీ కొనుక్కుంటే, ఇక్కడ మనం సూపర్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే నేను సూపర్లోనే ఎంటర్ అయ్యాను, 6 సెట్లు కొనుక్కొని జాయిన్ అయ్యాను. నేను మళ్ళీ నా ఇంట్లోకి అవసరం వచ్చి మళ్ళీ 6 సెట్లు కొన్నాను, మళ్ళీ 12,000 వస్తుంది మీకు. లేదు ఒకే సెట్ కొనుక్కున్నా 2,000 వస్తుంది. రీపర్చేజ్ ఒకే బాటిల్ కొనుక్కున్నా మీకు వస్తుంది.
సో కాబట్టి రీపర్చేజ్లో కూడా సేమ్ ఇన్కమ్ 40% వరకు తీసుకోవచ్చు. చాలా బాగుంది ఇది, వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ మీరు ఈరోజు పిల్లలు కానీ బంధువులకు కానీ ఫ్రెండ్స్కి కానీ రికమెండ్ చేయడానికి ఎంతైతే ఖర్చు పెడతారో ఆ ఖర్చులు కూడా మీకు ఈజీగా మనీ వచ్చేస్తుంది. దాన్నే రీపర్చేజ్ ఇన్కమ్ అంటారు. మళ్ళీ రికమెండ్ చేసినప్పుడు కూడా సేమ్ ఇన్కమ్ ఇవ్వడం ఒక అద్భుతం అనమాట. ఎందుకంటే ఒక్కసారి కమిట్ అయినప్పుడు ఇస్తారు ఎవరైనా, కానీ రెండోసారి రీపర్చేజ్కి అంత శ్రమ ఉండదు కదా. అయినా సేమ్ ఇన్కమ్ కంపెనీ ఇస్తుందంటే హ్యాట్సప్ టు వోల్టన్ అని చెప్పాలి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం నాలుగో ఇన్కమ్, గ్రూప్ సేల్స్ కమిషన్. గ్రూప్ సేల్స్ కమిషన్, ఎస్, ఇక్కడ బాగా గమనించండి. మనము కోర్స్ నాలాంటి వ్యక్తిని మీరు ఏ అని జాయిన్ చేశారు, 250 సివి. మనం సింపుల్గా మాట్లాడుకుందామండి. 12,960తో నేను వచ్చాను, ఏ నా పేరు. మీరు ఇంకో ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చారు, బి అతని పేరు అనుకుందాం. అతను కూడా 250 సివితో వచ్చాడు. ఇక్కడ సివి అంటే వెరీ సింపుల్ అండి. 12,960 రూపాయలకి 250 సివి వస్తాయి. మీరు ఇక్కడ ఉన్నారు. సో మీరు మా ఇద్దరిని రెఫర్ చేయడం వల్ల మీకు గ్రూప్ సేల్స్ కమిషన్ 500 రూపాయలు వస్తుంది. అర్థమైందా? ఏ గ్రూప్లో ఒక సేల్, బి గ్రూప్లో ఒక సేల్. సేల్ అంటే అర్థం ఏంటి? 250 సివి అంటే 12,960 రూపాయలు ఒక సెట్ తీసుకున్నాడు అనుకోండి. ఈజీ అర్థం చేసుకుందాం. అటు ఒక సెట్, ఇటు ఒక సెట్, మీరు గ్రూప్ బిల్డ్ చేసినందుకు కానీ 500 వస్తుంది రోజు, డైలీ. అదే ఒకే రోజులో ఆ గ్రూప్, ఏ గ్రూప్లో 10 సెట్లు, బి గ్రూప్లో 10 సెట్లు వస్తే మీకు 5,000 వస్తుంది. ఒకే రోజులో ఏ గ్రూప్లో 100 సెట్లు, బి గ్రూప్లో 100 సెట్లు వస్తే 50,000 వరకు తీసుకోవచ్చు ఒక్క రోజుకి. రైట్? మీరు ఇక్కడ సివిని బేస్ చేసుకొని మీరు ఏ ప్యాకేజీలో వచ్చారో దాన్ని బట్టి మీ ఇన్కమ్ పెరగడం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇలా ఒక్క రోజుకి 1,20,000 వరకు తీసుకోవచ్చండి. ఒక్క రోజుకి ఒక ఐడి నెంబర్ మీకుంటే, ఒక ఏజెంట్ నెంబర్ ఉంటే 1,20,000 వరకు తీసుకోవచ్చు. రైట్? ఇక్కడ ఒక 5 ఇన్కమ్ మాట్లాడుకుందాం, కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్లు. ఇది వెరీ సింపుల్. తర్వాత దాని గురించి ఇంకోసారి ఇంకొంచెం క్లారిటీ ఇస్తాను 4వ ఇన్కమ్ గురించి. ఇప్పుడు 5వ ఇన్కమ్ మాట్లాడుకుందాం. 5వ ఇన్కమ్ ఏమంటే, ఖచ్చితంగా మీరు ఒక 5 మంది కస్టమర్స్ కన్నా రికమెండ్ చేసి ఉంటే, 5 సెట్లు కన్నా మీ ద్వారా మూవ్ చేసి 5 కుటుంబాలకు మీరు సహాయం చేసి ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయిపోతారు ఈజీగా. జనరల్గా చాలా కంపెనీల్లో మనం వేరే వేరే కంపెనీల్లో మాట్లాడుకుంటే ట్రావెల్ బోనస్ అని, కార్ బోనస్ అని, హౌస్ బోనస్ అని ఇలాంటివి ఉంటాయండి. అవన్నీ కలిపి ఇక్కడ 4,57,00,000 రూపాయలు. దట్ మీన్స్ మొబైల్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, క్యాష్ ఉంది, ఇంటర్నేషనల్ ట్రిప్ ఉంది, మళ్ళీ 2 లక్షల క్యాష్, 7 లక్షల రూపాయల క్యాష్, కారు 15 లక్షల రూపాయల కారు, లోన్ కాదండి కారు. నెక్స్ట్ 20 లక్షల రూపాయల క్యాష్, 30 లక్షల రూపాయల కారు, మళ్ళీ 60 లక్షలు లేదా హౌస్ కానీ కార్ కానీ 60 లక్షల్లో, మళ్ళీ 1,20,00,000 హౌస్ కానీ కార్ కానీ, ఫైనల్గా రిటైర్మెంట్ ఫండ్ లాగా ఒక 2 కోట్లు. మొత్తం 4,57,28,000 రూపాయలు తీసుకోవడానికి మనం ఏం చేయాలంటే, బేసిక్ రూల్ ఒక 5 కుటుంబాలకి మీరు సహాయం చేసి ఉండాలి. 5 బేసిక్లు, 6 బేసిక్లు మేము ఉండాలి మీతో అంతా కలిపి. అలాంటప్పుడు మీరు దీనికి ఎలిజిబుల్ అయిపోతారు. దీనికి ఎలిజిబుల్ కావడానికి వెరీ సింపుల్. ఏ గ్రూప్లో మంత్ ఎండింగ్ అంటే ఇది మంత్ ఎండింగ్కి ఎవ్రీ మంత్ ఇదనమాట కండిషన్స్. సో ఏ గ్రూప్లో 2,500 పాయింట్లు, బి గ్రూప్లో 2,500 సివి, పాయింట్లు కాదు సివిలు. ఏ గ్రూప్లో 10 సేల్స్, బి గ్రూప్లో 10 సేల్స్ వచ్చాయనుకోండి, మనకేమవుతుంది, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ 2 ఆర్పీలు ఇవ్వడం జరుగుతుంది. సివి ఎంత అయింది ఇక్కడ? 2,500 ప్లస్ 2,500, 5,000 సివి అయినందుకు గాను 2 ఆర్పీ ఇవ్వడం జరుగుతుంది. అదే 10,000 సివి అయిందనుకోండి 4 ఆర్పీ, 50,000 సివి అయిందనుకోండి 20 ఆర్పీ, 1,00,000 సివి అయిందనుకోండి 40 ఆర్పీ. ఇక్కడ అన్లిమిటెడ్ అండి, అన్లిమిటెడ్. ఆ మంత్ ఎండింగ్కి ఎన్ని సివి అన్నా చేయండి మీరు, అన్ని సివిలకి ఆర్పీలు వస్తాయి. ఈ ఆర్పీలు, మీకు వచ్చిన ఆర్పీలు లాస్ట్లో చూపిస్తున్నా కదా, ఇవి అన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలా మీకు కుములేటివ్ అయ్యి 15 ఆర్పీ అయినప్పుడు స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు 30,000 రూపాయలు. 25 ఆర్పీ అయ్యాయి అనుకోండి 50,000 రూపాయలు. ఇంకా ఆర్పీ పెరిగే కొద్దీ ఈ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్ ప్రకారం మనం తీసుకోవచ్చు. ప్రపంచంలో ఈ చార్ట్ని పూర్తిగా 4,57,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఇప్పటికే 3 పైన ఉన్నారు మన భారతదేశంలో. మనకి ఈ కంపెనీని పరిచయం చేసినటువంటి మన జేసీ రెడ్డి గారు, సో ఎక్కడి వరకు వచ్చారంటే 3,000 ఆర్పీ వరకు వచ్చారండి.
అంటే చూడండి ఎన్ని, 1 2 3 4 5 6 7 8 9 10, మొత్తం 12 ఉన్నాయండి. ఇంక ఓన్లీ 2 ఇవి కూడా ఈ డిసెంబర్ లోపల కంప్లీట్ అయిపోతాయి నాకు తెలిసి. అంటే ప్రాక్టికల్గా ప్రూవ్ చేసినటువంటి వ్యక్తులు మన ముందు ఉన్నారు. ఇవన్నీ తీసుకున్న వాళ్ళు మన భారతదేశంలో ఉన్నారు. మనకు అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి జేసీ రెడ్డి గారే ఒక 5 డేస్ క్రితం, ఈ మంత్ 25వ తారీఖు 65 లక్షల రూపాయల కార్ తీసుకున్నారు. 3000 ఆర్పి రెడీమ్ చేశారనమాట. ఇంకెంతకన్నా ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా ఏమీ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొక పాయింట్ మనం ఇక్కడ మాట్లాడదాం. అందరూ వస్తారు బిజినెస్లోకి, కానీ సేమ్ బిజినెస్తో డబుల్ ఇన్కమ్, ట్రిపుల్ ఇన్కమ్ తీసుకోవాలంటే కొంచెం స్మార్ట్గా, తెలివిగా ఆలోచించాలి. ఎట్లా చూద్దాం. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. వెరీ సింపుల్, స్మార్ట్గా ఆలోచిస్తే చాలు. ఇక్కడ మీరు ఒక సింగిల్ ఏజెంట్ నెంబర్ తీసుకొని వచ్చారనుకోండి. ఎగ్జాంపుల్కి మీరు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు యు అనే ప్లేస్లో. మీరు ఒక ఏజెంట్ నెంబర్ తీసుకున్నారు 12,960తో. మీకు నలుగురు ఫ్రెండ్స్ దొరికారు. వాళ్ళ పేరేంటి? ఏ బి. ఏ బి దొరికారు, వేరే ప్లేస్ లేదు కాబట్టి మీరు ఇద్దరిని మాత్రమే స్పాన్సర్ చేయగలరు. కాబట్టి మిగతా వాళ్ళకి ఆ ఇద్దరికి సపోర్ట్ చేయాలి. కాబట్టి 2 లైన్ల ద్వారానే బిజినెస్ చేస్తాం. కాబట్టి ఏ గ్రూప్లో ఒకరిని తీసుకొచ్చారు, బి గ్రూప్లో ఒకరిని తీసుకొచ్చారు, మళ్ళీ మీకు సి పరిచయం అయ్యాడు. వెంటనే మీరు ఏం చేశారు? సిని ఎక్కడో చోట వేయాలి కదా, వేరే దారి లేదు. కాబట్టి ఏ డౌన్లో మీరు సిని స్పాన్సర్ చేశారు. ఎలాగో రెఫరల్ కమిషన్ మీకే వస్తుంది. కాబట్టి ఇతను వచ్చినప్పుడు 2000 వచ్చింది, ఏ వచ్చినప్పుడు, బి వచ్చినప్పుడు 2000 వచ్చింది, సి వచ్చినప్పుడు కూడా 2000 వచ్చింది. మళ్ళీ డి దొరికాడు మీకు, అప్పుడు కూడా 2000 వస్తుంది. రెఫరల్ కమిషన్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే గ్రూప్ సేల్స్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాం. రైట్. గ్రూప్ సేల్ కమిషను ఏ గ్రూప్లో 2 సేల్స్ వచ్చినాయి, బి గ్రూప్లో 2 సేల్స్ వచ్చినాయి. 1:1. ఈ గ్రూప్లో ఒకటి, ఆ గ్రూప్లో ఒకటి వస్తే 500 కదా. ఇది కదా రూల్, మనకు తెలుసు కదా. అంటే మీకు ఎంత రావాలి? ఇక్కడ 2 సేల్స్ వచ్చాయి కాబట్టి ఇటు 2 ఇటు 2, 1000 రూపీస్ వచ్చింది మీకు. వెరీ సింపుల్, 1000 రూపీస్ వచ్చింది. ఇప్పుడు కొంచెం తెలివిగా, స్మార్ట్గా ఆలోచిద్దాం. ఇక్కడ ఏమంటే U1, U2, U3 మీరే 3 అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు అనుకోండి. మీ పేరుతో స్మార్ట్గా ఆలోచించారు. తెలివిగా మీరు 3 అకౌంట్లు ఓపెన్ చేశారు. U1, U1, U2, U3. ఇక్కడ నంబర్లు మిస్ అయింది. U12 వచ్చినాయి, అట్లా కాదు. U1, U2, U3 3 అకౌంట్లు ఓపెన్ చేశారు. రైట్. 3 అకౌంట్లు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏ పరిచయం అయ్యాడు? సో వెంటనే ఇక్కడ స్పాన్సర్ చేశారు U2లో. బి పరిచయం అయ్యాడు, U2లోని స్పాన్సర్ చేశారు. రెండిటికి స్పేస్ ఉంది కదా. ఎస్. తర్వాత మీకు సి పరిచయం అయ్యాడు, U3లో పాస్ వేశారు మీరు. మళ్ళీ మీకు డి దొరికాడు, అప్పుడు ఏం చేస్తారు? U3లోనే వేశారు. 2 చోట్ల ప్లేస్ ఉంది కాబట్టి మొత్తం మీద నలుగురిని మీ టీంలో వారికి అవకాశం ఇచ్చారు. సో ఇప్పుడు మనం కనుక గమనిస్తే యూకి అంటే మీ U1కి గమనిస్తే ఏ గ్రూప్లో 2 సేల్స్ వచ్చాయి, బి గ్రూప్లో 2 సేల్స్ వచ్చాయి. సరే, ఏ గ్రూప్ కాదు, లెఫ్ట్ గ్రూప్ అనుకోవాలి. U2లో 2 సేల్స్ వచ్చాయి, U3లో 2 సేల్స్ వచ్చాయి. తద్వారా మనకి ఇంతవరకు వచ్చిన 1000 రూపీస్ అబ్సల్యూట్లీ వస్తుంది, డౌటే లేదు. 2:2, 1000 రూపీస్. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే U2కి 500 వచ్చింది, U3కి కూడా 500 వచ్చింది. సో తద్వారా ఏమైంది? 2000 రూపీస్ వచ్చింది. సేమ్ నలుగురే, ఏబిసిడి అని నలుగురికి హెల్ప్ చేయడం వల్ల గ్రూప్ సేల్స్ కమిషన్ ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ మనం చూసినట్లయితే 1000 రూపీస్ వచ్చింది, ఇక్కడ మాత్రం 2000 వచ్చింది. వీళ్ళిద్దరికి వచ్చిన 500 కూడా పైకి వచ్చి యాడ్ అవుతుంది. ఈ 2 మీ అకౌంట్లే కాబట్టి పైన అకౌంట్లైనా 2000 రూపాయలు చూపిస్తుంది. ఇలా మీరు డబుల్ ఇన్కమ్ తీసుకోవచ్చు, డబుల్ ఆర్పి తీసుకోవచ్చు. కాబట్టి లీడర్స్ ఎవరైతే బిజినెస్ని సీరియస్గా చేయాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు 3 అకౌంట్స్తో చేసుకోవడం ఉత్తమమైనటువంటి పని. నేను కూడా 3 అకౌంట్స్ ఓపెన్ చేశాను, మన లీడర్స్ అందరూ కూడా 3 అకౌంట్స్ ఓపెన్ చేశారు. మీరు కూడా 3 అకౌంట్స్తో స్టార్ట్ చేసి ఒక 4 కుటుంబాలకి మీరు సహాయం చేస్తే ఇందులో ఒక నెలకి ఎంత సంపాదించవచ్చు మనం మాట్లాడుకుందాం. రైట్. ఒక రోజుకి 3,60,000 రూపాయలు సంపాదించవచ్చు. ఓన్లీ ఏది? గ్రూప్ సేల్స్ కమిషన్ మాత్రమే, మిగతాటివన్నీ కాకుండా. రైట్. సో అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీకు 4 గ్రూపులు సెట్ అయిపోయాయండి. U1, U2, U3. U1, U2, U3 3 గ్రూపులు ఉన్నాయి.
నలుగురిని మీరు స్పాన్సర్ చేశారు. ABCD అని 4 గ్రూపులు ఉన్నాయి. ఇక్కడ సింపుల్ లాజిక్ ఇచ్చాడు మన లీడరు. సో మన విఘ్నేశ్వర్ని ప్రజెంటేషన్ తయారు చేసి ఇచ్చాడు. చాలా ఈజీగా ఉంది క్యాలిక్యులేషన్. ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక సేల్ పడితే, ఒక్కొక్క గ్రూప్ నుంచి ఒక సేల్ ఒక రోజుకి వస్తే నెల లాస్ట్కి వచ్చేటప్పుడు ₹1,00,000 తీసుకోవచ్చు. సింపుల్. నాకు ఇది ఈజీగా అర్థమవుతుంది. మీకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను ఈ బిజినెస్ని సీరియస్గా టేకప్ చేసి 15 రోజులు అవుతుంది. పార్ట్ టైం టేకప్ చేసి ఇంకో 15 రోజులు, మొత్తం కలుపుకుంటే 1 మంత్ అయింది. ఇప్పుడు వరకు 150 పైగా సేల్స్ వచ్చాయి. 150 ప్లస్ వచ్చాయి. అంటే మీకు ఎంత ఆదాయం వచ్చింటుందో అర్థమైపోతుంది కదా. సో అలా మనకి రోజుకి ఆవరేజ్గా తీసుకున్నా, డైలీ కంపల్సరీ కాదు, ఆవరేజ్గా తీసుకున్నా ఒక్క సేల్ పడుతున్నా ₹1,00,000 సంపాదించవచ్చు. 2 సేల్స్ పడుతుంటే 2,16,000. 3 సేల్స్, ఒక్కొక్క గ్రూప్ నుంచి 3 అంటే ఒక లీడర్లు ఉన్నారనుకోండి గ్రూప్లో, 3,24,000 సంపాదించవచ్చు. ఒక్కొక్క గ్రూప్లో జస్ట్ 5 సేల్స్ వస్తే 5,00,000 పైన సంపాదించవచ్చు నెలకి. ఓన్లీ గ్రూప్ సేల్స్ కమిషన్ మాత్రమే. ఎవ్రీడే 10 వస్తే 10,00,000 పైన తీసుకోవచ్చు. ఎస్, రైట్ టైం ప్లాన్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ లైన్ అయితే ఫిల్ చేయగలిగాను నేను. సో సెకండ్ లైన్కి ప్రయత్నం చేస్తా. మీరు ఫస్ట్ లైన్కి వస్తే బాగుంటుంది. ఒక్కొక్క లైన్ జంప్ అయిపోదాం. రైట్, అర్థమైంది కదా. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు RP పాయింట్స్ తీసుకున్న కొంతమంది అవైలబిలిటీ ఉన్నటువంటి లీడర్స్ డీటెయిల్స్ ఇక్కడ మీకు చూపిస్తున్నా. 15 RP తీసుకున్న వాళ్ళు ఉన్నారు. రైట్, అలాగే 25 RP ల్యాప్టాప్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. గ్రేట్ కదా. అండ్ ఇంకా మాట్లాడితే 50 RP, 100 RP తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ ట్రిప్ ఎలిజిబుల్ అయిన వాళ్ళు మన సౌత్లో 200 మంది పైగా ఉన్నారు. రైట్, నెక్స్ట్ మనకు జేసీ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పాను మీకు. ఇవన్నీ తీసుకుంటూ అందులో భాగంగా 1000 RP క్యాష్ చేసుకున్నారు, 1500 RP క్యాష్ చేసుకున్నారు. రీసెంట్లీ ఈ మంత్ 25వ తారీఖు 3000 RP కూడా క్యాష్ చేసుకున్నారు. తద్వారా ఒక కారు ఏమో 25 లక్షల కారు, రెండోదేమో 65 లక్షల రూపాయల కారు. 2 కార్లు తీసుకొని మనందరికీ రోల్ మోడల్గా, ఇన్స్పిరేషనల్గా, కాపీ చేయడానికి అనుకూలంగా సిస్టమ్ని తయారు చేసి మనందరినీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి. సో జేసీ రెడ్డి గారికి ఈ సందర్భంగా మన కంగ్రాచులేషన్స్ తెలియజేద్దాం, హ్యాట్సాప్ తెలియజేద్దాం. టుమారో మళ్ళీ 8 o'clockకి జేసీ రెడ్డి గారిని నేరుగా మీరు మీట్ అయ్యి ఆయన ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో కాబట్టి ఫ్రెండ్స్, ఈరోజు ఈ సెషన్లో పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తూ 1 hour కంప్లీట్ కాబోతుంది కాబట్టి ఇమ్మీడియట్గా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారికి ఫోన్ చేసి వారి ద్వారా ఈరోజే ఈ బిజినెస్లో మీరు పార్ట్నర్షిప్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. టేక్ స్టార్ట్ టుడే, టేక్ డెసిషన్, మంచి నిర్ణయం తీసుకోండి. ఇక్కడ మీ ఆరోగ్యం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నారు, కుటుంబం ఆరోగ్యం కోసం నిర్ణయం తీసుకుంటున్నారు. తద్వారా ఒక సిస్టంలోకి మీరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మమ్మల్ని కాపీ చేయడం వల్ల మా హెల్ప్ తీసుకొని, మా సర్వీస్ తీసుకొని మీరు మీ జర్నీని ముందుకు వస్తే డెఫినెట్గా మంచి ఇన్కమ్, హెల్త్ అండ్ వెల్త్ రెండు మీకు దొరుకుతాయి. కాంటాక్ట్ యువర్ సెండర్. మీకు ఎవరైతే ఈరోజు లింక్ పంపించారో వారిని ఇమ్మీడియట్గా కాంటాక్ట్ చేసి మీ నిర్ణయం తీసుకోండి. ప్రజెంట్ ఉన్న భారతదేశంలో మీకు ఒక మంచి అద్భుతమైన అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ తెలియజేస్తూ ఈరోజు సెషన్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మీతో మాట్లాడాలి అనుకుంటే, నాతో నేరుగా మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. మీ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ 5 minutes మనం మాట్లాడుకుందాం. రైట్, నేను వీడియో ఆఫ్ చేస్తా, ఇది స్క్రీన్ ఆఫ్ చేస్తాను. దెన్ వీ విల్ స్టార్ట్. సో హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తారండి, మీరు మాట్లాడచ్చు నేరుగా. చాలా రోజులైంది నేను జూమ్ చేసి, అఫ్ కోర్స్ ఎలా వచ్చిందో ఏంటో తెలీదు. సో మీరు చెప్తే బాగుంటుందా, అర్థమైందా లేదా అనే విషయాలు. ఓకే, గ్రేట్. ఇక్కడ ఇద్దరు మాత్రం రెస్పాండ్ అయ్యారు. ఓకే, క్లారిటీ ఉందని నేను అనుకుంటున్నా. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తాను, మనం మాట్లాడచ్చు. 40 మెంబర్స్ వచ్చారు. గ్రేట్. సో ఫ్రెండ్స్, ఎనీథింగ్ ఎల్స్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. అర్థమైతే, లేదు అంటే క్లియర్ అని టైప్ చేయండి కింద చాట్ బాక్స్లో. క్లియర్ అంటే సో ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు సెషన్ని ఎండ్ చేసేద్దాం నెక్స్ట్ 2-3 minutesలో. ఎస్, ఎక్సలెంట్. విఘ్నేశ్వర్ క్లియర్ అని చెప్పాడు. నెక్స్ట్ ఇంకెవరైనా మిగతా వాళ్ళు కూడా రెస్పాండ్ అయితే బాగుంటుంది. క్లియర్, సూపర్, ఎక్సలెంట్. సో మీరు రెగ్యులర్గా మన సెషన్స్ జరుగుతున్నాయి. షెడ్యూల్ ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ డే 8 o'clockకి. ఈ లింక్ కాదు, వేరే లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా. సో ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీల నుంచి కొంతమంది వచ్చారు. మీ ప్రొఫైల్ పిక్ మార్చుకుంటే బాగుంటుందండి కొంతమంది. ఎందుకంటే
కన్ఫ్యూజ్ అవుతారు కొంతమంది. రైట్, నో ప్రాబ్లం, పర్వాలేదు. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీరు ఎవరైతే ఈ రోజు ఇక్కడ అటెండ్ అయ్యారో, ఆనంద్ నాయుడు గారి ద్వారా, నా ద్వారా, విఘ్నేశ్వర్ ద్వారా, మన లీడర్స్ ద్వారా జాయిన్ అయినటువంటి ప్రతి ఒక్కరికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం జేసీ రెడ్డి గారి గ్రూప్లో ఉన్నాము. అట్ సేమ్ టైం ఆయన చాలా పెద్ద గ్రూప్ అన్నమాట. దాదాపు 15,000 మంది పైగా ఉన్నారు ఆ గ్రూప్లో. మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీ పేరు, మీ ప్రొఫైల్ పిక్, ఓకే, ప్రొఫైల్ పిక్ బాగా పెట్టుకోండి. చాలా మంది చూడండి ప్రొఫైల్ పిక్ పెట్టుకోలేదు. మన స్ట్రీమ్ స్టేటస్ తెలియాలన్నా ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసుకోండి. రెండోది, మీ పేరుతో రావడానికి ప్రయత్నం చేయండి. చూడండి చూడండి, ఇక్కడ కొంతమంది అటెండ్ అయ్యారు. రెడ్మీ కానీ, రియల్మీ కానీ, అండ్ 1917 ఇలాంటి పేర్లతో వస్తే అంత బాగుండదు. మిమ్మల్ని అలా పిలిస్తే బాగుండదు, వివో అంటే బాగుండదు కదా. రైట్. సో మీ పేరుతో రావండి. మీ పిల్లల హెల్ప్ తీసుకోండి, లేదా మీ సీనియర్స్ హెల్ప్ తీసుకోండి. వాళ్ళు మీ ప్రొఫైల్ పిక్ని అప్డేట్ చేస్తారు. అండ్ సేమ్ టైం పేరు కూడా మార్చుకొని రండి. సో ఇక్కడ నేనేమంటున్నా అంటే, మీ పేరు ముందర నా పేరు చూడండి, ఇక్కడ వీర్ కుమార్ నాయుడు గోల్డ్లో ఉంది కదా. టుమారో జేసీ రెడ్డి గారి గ్రూప్కి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ బీటీ అని టైప్ చేసుకోరండి. బీటీ ఎప్పుడైతే బీటీ పెడతారో మనం ఫ్రంట్లోకి వచ్చేస్తాం. ఏబి ఫార్మెట్లో వచ్చేస్తాయి కదా, ఫ్రంట్లోకి వస్తాము. కొంచెం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు గ్రూపులు డివైడ్ చేస్తారు. అప్పుడప్పుడు ఒక్కోసారి ట్రైనింగ్ జరిగేటప్పుడు జూమ్లో గ్రూపులు డివైడ్ చేసినప్పుడు బీటీ బ్రేవ్ టీమ్స్ గ్రూప్ అందరూ ఒక చోటుకి వెళ్ళండి అంటే మిమ్మల్ని తీసుకోవడానికి మాకు ఈజీగా ఉంటుంది, మీరు వచ్చి యాడ్ అవ్వడానికి మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇది నా రిక్వెస్ట్. సో మళ్ళీ మనకు అవకాశం రాదు కాబట్టి ఇప్పుడే చెప్తున్నా. సో ఆడియో ద్వారా మళ్ళీ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ టీం వాళ్ళందరికీ మీరు రేపటి నుంచి వచ్చే జూమ్లో ఇలా అటెండ్ అవ్వండి. మార్నింగ్ సెషన్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. రేపు టుమారో మార్నింగ్ 5 o'clock మనం కలుద్దాం. రెగ్యులర్గా జేసీ రెడ్డి గారు ఏ గ్రూప్ లింక్ అయితే ఇస్తున్నారో ఆ లింక్ ద్వారానే రావడానికి ప్లాన్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. మన ఈ రమేష్ గారు హ్యాండ్ రైజ్ చేస్తారు, అన్మిట్ చేస్తున్నాను, మాట్లాడండి. రమేష్ గారు, ఈ రమేష్ గారు, ప్లీజ్. నేను అమృత సార్, నా ఫోన్ కనెక్ట్ అవ్వలేదు అనేసి మా ఆయన ఫోన్ ఓకే ఇచ్చాను. మేడం, చెప్పండి, పర్వాలేదు. సార్ నమస్తే. కానీ ప్రతిరోజు జయశ్రీరెడ్డి సార్ జూమ్ వింటూ ఉంటాము, కానీ ఇవాళ చాలా రోజుల తర్వాత జూమ్ మీటింగ్ మీ ద్వారా వింటున్నాము. కానీ బాగా క్లియర్గా, నీట్గా మాకు అర్థమయ్యేలా మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలాగా ప్రజెంటేషన్ ఉంది సార్. థ్యాంక్ యూ మళ్ళీ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కూడా నేర్చుకుంటున్నానండి మీ అందరితో పాటు. జస్ట్ ఒక రోజు 2 రోజుల ముందు జాయిన్ అయ్యాను అంతే, మీతో పాటు నేర్చుకుంటున్నా. సో మీరు కూడా నేర్చుకొని నేర్పించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ మేడం. రైట్, అర్థమైంది అనుకుంటా అందరికీ. సో అక్కడక్కడ ఇంకొంచెం ఛాలెంజెస్ ఉన్నాయి. సో అవన్నీ రెక్టిఫై చేసుకొని వస్తాను. ప్రజెంటేషన్ చేయడం, ఆ ఫ్లో అనేది ఇంకా పేపర్ మీద చెప్పడానికి అలవాటు పడ్డాను, కానీ ప్రజెంటేషన్ ఈరోజు ఫస్ట్ అనమాట. దెన్ వీ విల్ స్టార్ట్. ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్ అండి. సెషన్ ఇంకో 1 minute ఉంది, 1 minute లో కంప్లీట్ చేసేసుకుందాం. అమృత గారు మేడం చెప్పారు, సో ఎవ్రీథింగ్ అర్థమవుతుంది ఈజీగా అనేసి. సో ఇంకో ప్లాన్ని కొంచెం ఇంకా సరళంగా చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ ప్రజెంటేషన్ తయారు చేసి మనకి ఇచ్చినందుకు విఘ్నేశ్వరికి మీరు థ్యాంక్స్ చెప్పొచ్చు. అండ్ మిగతా లీడర్స్ కూడా, చాలా మంది లీడర్స్ మనతో ఉన్నారు ప్రజెంటేషన్ చేయడానికి. 2వ తారీఖు ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉంటుంది. నెక్స్ట్ తిరుపతిలో కూడా ప్రోగ్రామ్ ఉందండి. తిరుపతిలో కూడా మీరు ఎవరైతే తిరుపతి సరౌండింగ్స్లో ఉన్నారో, చిత్తూరు డిస్టిక్లో ఉన్నారో, రాయలసీమలో ఉన్నారో, మీరందరూ కూడా జేసీ రెడ్డి గారి ప్రోగ్రాము తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటలకి స్టార్ట్ అవుతుంది. బీ రెడీ, తిరుపతిలో మనం కలుద్దాం. నేను కూడా వస్తున్నాను, మన ఆనంద్ నాయుడు గారు వస్తున్నారు. మేజర్ లీడర్స్ అందరూ అక్కడ కాంటాక్ట్ చేస్తాం. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నేరుగా మన ఆఫీస్, న్యూ ఆఫీస్ ఏదైతే ఉందో అక్కడ విఘ్నేశ్వర్ గారు, మన శ్రీలక్ష్మి మేడం గారు, వారిద్దరు ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. లోకల్గా ఉన్నటువంటి లీడర్స్, కోర్స్ మేడం అటెండ్ అవుతారా లేదా అని మేడంని అడిగి మీరు కనుక్కోండి. సో ఎంటైర్ మన బ్రేవ్ టీమ్స్ తరపున ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా హైదరాబాద్లో విఘ్నేశ్వర్ గారి ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అండ్ సేమ్ టైం నెక్స్ట్ మళ్ళీ మీకు చెప్తున్నా, 2వ తారీఖు అయిన తర్వాత 3వ తారీఖు గ్యాప్ ఉంది జేసీ రెడ్డి గారికి. ఆయన పర్సనల్ వర్క్స్ మీద వెళ్తున్నారు. 4వ తారీఖు కావలిలో ఎవరికైనా, కావలి అండ్ ఒంగోలు, కావలిలో టీం ఉంటే మార్నింగ్ సెషన్ జరుగుతుంది, ఈవినింగ్ ఒంగోలులో సెషన్ జరుగుతుంది. మన విజయ్ అండ్ టీం ఎవరైతే ఉన్నారో మన లీడర్స్ అందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఒంగోలులో సెషన్ ఉంటుంది. ఎన్సిఎస్ ఉంటుంది. ఎన్సిఎస్ అంటే నెట్ కామర్స్ బిజినెస్.
సో ఈ ప్రోగ్రామ్ని సెమినార్ అంటాం, నెట్ కామర్స్ సెమినార్ అంటాం. ఈ సెమినార్ జరుగుతున్నాయి. మిగతా షెడ్యూల్ అంతా కూడా మీ గ్రూప్లో వేసాం. దాన్ని బట్టి తెలంగాణలో కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తెలంగాణలో అండ్ 23వ తారీఖు బెంగళూరులో కూడా ప్రోగ్రామ్ ఉంటుంది. 3 స్టేట్స్లో మనం బిజినెస్ బిల్డ్ చేద్దాం. అన్ని ప్రాంతాలకి నేను కూడా వస్తాను. మనందరం కలిసి గ్రోత్ అవుదాం. ఆల్ ద బెస్ట్ అండి. బీ ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్ అంటాం కదా. అలాగే నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచనాన్ని క్రియేట్ చేయడానికి లాస్ట్ 1 మంత్లో నువ్వు నేను మనమయ్యాం. ఎస్, 152 మెంబర్స్ అయ్యారు ఈరోజు వరకు మన టీంలో. సో నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళడానికి ఇదే పని మీరందరూ కూడా చేయగలిగితే ఇదే ఇన్కమ్ మీరు కూడా తీసుకోవచ్చు. ఎస్, లాస్ట్ మంత్ రఫ్గా ఇన్కమ్ గురించి చెప్పకూడదని కొన్ని రూల్స్ వచ్చాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొన్ని రూల్స్, ఇన్కమ్ గురించి చెప్పొద్దండి, హెల్త్ గురించి చెప్పండి అన్నారు కాబట్టి ఇవి స్కిప్ చేస్తున్నా. లేకపోతే చెప్తే బాగుంటుంది. బట్ పర్సనల్గా కలిసినప్పుడు మాట్లాడుకుందాం. ఆల్ ద బెస్ట్ అండి. టుమారో మార్నింగ్ 5 o'clock మిస్ అవ్వద్దండి. ఎవరైతే ఏజెంట్ నంబర్ తీసుకున్నారో వారందరికీ అద్భుతమైన సబ్జెక్ట్ దొరుకుతుంది మార్నింగ్ సెషన్లో. ఈవినింగ్ సెషన్లో గెస్ట్లను ఇన్వైట్ చేయండి, కొత్త వారిని ఇన్వైట్ చేయండి. బాగా ఉపయోగపడుతుంది. ఈ 2 సెషన్స్ను ఉపయోగించుకుంటూ బిజినెస్ రాక్ చేద్దాం. ఆల్ ద బెస్ట్, కీప్ రాకింగ్. మీరు హెల్తీగా, వెల్తీగా, హ్యాపీగా జీవించాలని కోరుకుంటున్నాం. రైట్. విష్ యూ బ్రేవ్, హెల్త్, వెల్త్, హ్యాపీనెస్.